ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారా? ఈరోజు మనము ఒక గొప్ప రాజు తన జీవితాంతంలో రాసిన కొన్ని ముఖ్యమైన మాటల గురించి తెలుసుకుందాం. ఆ రాజు ఎవరో కాదండి, సొలొమోను మహారాజు. సొలొమోను తన జ్ఞానానికి, తన యొక్క ఆధిపత్యానికి పేరు పొందినవారు. ఆయన సంపన్నుడు. మొదటి దేవాలయంని కట్టించిన రాజు సొలొమోను. అలాంటి రాజు తన జీవితం మొత్తాన్ని, తన అనుభవాన్ని కలిపి ఒక వాక్యంలో ఆయన ఇమిడ్చారు. అదే ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 13వ వచనము. అది ఇలా రాసి ఉంది: ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టుడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి అంశంను గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు ఆయన ప్రతి క్రియను, అది మంచిదే కానీ చెడ్డదే కానీ, తీర్పులోనికి తెచ్చును. ఇక చూడండి, ఈ మాటలు యాజ్ అ బైబిల్ రీసెర్చ్ ప్రకారము చివరిగా సొలొమోన్ గారు మహారాజు గారు రాసిన మాటలు ఇవి. దేవునికి భయపడి ఉండండి, ఆయన కట్టడలను అనుసరించుకొని నడుచుకునండి, ఇదే మానవాళికి విధి అని. దిస్ ఈజ్ ద రూల్, ఇది రూల్ అని ఆయన రాసి ఉన్నారు. అయితే ఎవరో ఒక సాధారణ మనిషి రాసినప్పుడు, అనుభవం లేని మనిషి రాసినప్పుడు ఈ మాటలకి ఒక ప్రాముఖ్యత ఉండదేమో, కానీ ఒక అనుభవం కలిగిన వ్యక్తి, దేవుడితో సమయాన్ని గడిపి ఆయన చెప్పిన మాటలు విని నడుచుకుని ఆ తరువాత పడిపోయి తరువాత జీవితాంతంలో రాసి ఉన్న ఈ మాటలకు అందుకే అంత ప్రాధాన్యత ఉంది. మనము దేవుడికి భయపడి నడుచుకునవలెను అని. ఉదాహరణకి మనం ఒక స్మార్ట్ ఫోన్ తీసుకున్నాం అనుకోండి. ఆ స్మార్ట్ ఫోన్లో అన్ని ఫ్యూచర్స్ ఉంటాయి. ఫోన్ చేయొచ్చు, ఈమెయిల్స్ పంపించవచ్చు, అది అందంగా కనబడుతూ ఉంది. కానీ అంత స్మార్ట్ ఫోన్ అయినా అందులో ఛార్జింగ్ లేనప్పుడు అది పనిచేయదు. అలానే మన జీవితంలో కూడా దేవుని భయము, దేవుని విధేయత లేనప్పుడు బయటికి మనము వెలుగుతున్నట్టు కనిపించినప్పటికీ లోపట మనకి వెల్తి, ఏదో కోల్పోయిన స్థితి, ప్రశాంతత లేని జీవితము కలిగి మనం ఉంటూ ఉన్నాం. అయితే మీ జీవితంలో ఎంత సంపాదించినా, ఎంత సాధించినా, ఎంత స్టైలిష్గా ఉన్నా ప్రభువు ఉండడం అనేది చాలా చాలా అవసరం. మనం సొలొమోను జీవితం మొదట్లో చూసుకున్నప్పుడు ఆయన దావీదు వంశంలో, దావీదు మహారాజుగా ఉన్నప్పుడు ఆయన పుట్టి ఉన్నారు. ఎంతో విలాసవంతమైన జీవితం ఆయనది. కానీ దేవుడికి భయభక్తులు కలిగి ఆయన పెరిగి ఉన్నారు. దావీదు మరణంకు ముందు సొలొమోనుకి రాజ్యాన్ని అప్పచెప్పినప్పుడు దేవుడు సొలొమోనుకి ముందు వచ్చి మీకు ఏం కావాలి అని సొలొమోన్ని అడిగి ఉన్నారు. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 12వ వచనాల వరకు మనకు చదివితే అది క్లియర్గా ఉంటుందన్నమాట. అక్కడ దేవుడు సొలొమోన్ దగ్గరకు వస్తున్నారు. సొలొమోన్, నీకు ఏం కావాలని. సొలొమోన్ చాలా వినయంతో ఆయన అన్నారు, ప్రభువా, మీరిచ్చిన ఈ రాజ్యాన్ని పాలించడానికి, ఇక్కడ ఉన్న ప్రజలను న్యాయంగా చూసుకోవడానికి కావలసిన తెలివితేటలు, జ్ఞానాన్ని ఇవ్వమని అడిగారు. ఆయన ధనాన్ని అడగల, ఆయన విజయాలను కోరుకోలేదు, ఆయన దేశాలు తిరగాలని ఆశపడలేదు, సుఖం కావాలని అడగలేదు, సంతోషాలు కావాలని అడగలేదు. ఒక జ్ఞానం కావాలి, అది కూడా దేనికోసం కావాలి? తన ప్రజలను, తన రాజ్యాన్ని న్యాయంగా పాలించాలి అంటే ఎంతో నిస్వార్థమైన ఒక కోరిక అక్కడ దేవుడి ముందు పెట్టినప్పుడు దేవుడు ఎంతో సంతోషించారు. ఇజ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు. అలాంటి ప్రజలను పాలించడానికి కోసం జ్ఞానం అడిగిన అతనికి ఎంతో చేయాలని దేవుడు ఆశపడి ఆయనకి జ్ఞానాన్ని, ధనాన్ని, గౌరవాన్ని, సమాధానాన్ని ఇచ్చారు. అక్కడి నుంచి సొలొమోను మహారాజు గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఎదిగారనమాట. అయితే ఆయన కట్టిన ఆలయం చూస్తే ఇప్పటికీ కూడా చరిత్రకారులు ఆశ్చర్యపోతున్నారు. దానికి వెచ్చించినంత డబ్బు ఈరోజు కూడా ఏ ఒక్క కట్టడానికి వెచ్చించలేదంట.
ఇంచుమించుగా $530 బిలియన్ అయ్యి ఉండవచ్చని ఒక అంచనా. ఈ రోజులో గొప్పగా చెప్పుకుంటున్న బుర్జ్ ఖలీఫా కంటే ఎక్కువ ఖర్చు పెట్టి ఆ ఒక మందిరాన్ని కట్టి ఉన్నారు. అంత గొప్పగా, అంత సంపన్నుడిగా సొలొమోన్ని దేవుడు ఆశీర్వదించి ఉన్నారు కదా. అయితే ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆరంభం అనేది చాలా గొప్ప ఆరంభం. దేవుడిలో విధేయత ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తారు. యూదా పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాసి ఉందండి. ఏంటంటే, మిమ్మల్ని మీరు తగ్గించుకున్నప్పుడు ప్రభు యొద్ద ఆయన మిమ్మల్ని లేవనెత్తుతారని కదా. మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఆ తగ్గింపు తగ్గిపోయి మీరు ధిక్కారం చూపెడతారో లేదా దేవుని మార్గాన్ని మీరు మర్చిపోతారో మన పతనం అక్కడ మొదలవుతుంది. అయితే ఇక్కడ సొలొమోన్ మహారాజు గారు ఎలా పతనమైపోయారు? అది ఒక్కరోజు జరగలేదండి. మెల్లమెల్లగా కొన్ని సంవత్సరాలు ఆ పతనం మొదలైంది. ఆయన గుర్తించే లోపే పూర్తయింది కూడా. బైబిల్లో స్పష్టంగా రాసింది, నీకు ఒక భార్య తప్ప ఇంకా ఎవరూ ఉండకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు సొలొమోను దాన్ని మరిచి ఉన్నారు. ఆయన మరిచి 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు, మొత్తము 1000 మంది భార్యలను ఆయన విదేశాల నుండి, అన్ని జనుల నుండి వివాహం చేసుకొని మెల్లమెల్లగా ఆయనకి ఉన్న ఒక గౌరవాన్ని అది కోల్పోతూ విగ్రహాలలోకి వెళ్ళిపోతూ దేవుణ్ణి మరవడం మొదలుపెట్టారు. మన జీవితంలో కూడా మన పతనం అనేది ఒక్కసారిగా మొదలు అవ్వదండి. అది ఒక చిన్న అలవాటుగా, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు మీరు కాలేజ్కి వెళ్ళారనుకోండి, కాలేజీలోనో లేదా కొత్త కంపెనీస్లలోనో కార్పొరేట్ వరల్డ్లో కానీ వాళ్ళు అంటారు, ఒక చిన్న స్మోక్ తీసుకోండి పర్లేదు, ఇది సోషల్ స్టేటస్, అలా ఉంటేనే మనుషులు గౌరవిస్తారు అని. అరే, ఇక్కడ ఈ కల్చర్ ఇలా ఉంది కదా, కాబట్టి నేను ఇలా ఉంటే కరెక్టేమో, ఇది తప్పు కాకపోవచ్చేమో, ఎందుకంటే నేను ఎదగాలి అంటే ఒక చిన్నగా స్మోక్ చేసిన, ఒక చిన్నగా డ్రింక్ తీసుకున్నా పర్లేదు అని అనిపిస్తుంది. మనల్ని మనమే జస్టిఫై చేసుకోవడానికి మొదలు పెడుతూ ఉంటాం. ఆ చిన్నగా మొదలైనది తర్వాత అలవాటు అవుతుంది, ఆ తర్వాత వ్యసనం అయిపోతుంది, ఆ తర్వాత మనము దానికి బానిసలం అయిపోతాం. చూసారా, మొదట చిన్నగా మొదలైంది ఒక్క సిగరెట్ అని అనుకున్నది ఇప్పుడు మీరు చైన్ స్మోకర్ అయ్యి చివరికి లంగ్ క్యాన్సర్ వరకు దారి తీస్తుంది కదా. సో పతనం అనేది ఒక్కసారిగా మన జీవితంలోకి రాకపోవచ్చు, కొన్నిసార్లు వస్తుంది, కొన్నిసార్లు రాకపోవచ్చు. కానీ ఇన్ మేజర్ కేసెస్ పతనం అనేది నెమ్మదిగా మనకు తెలియకుండానే వస్తూ ఉంటుంది. ఇక్కడ అలవాటు గురించే చెప్పాను. కొన్ని చోట్ల మనకి డబ్బులు లేనప్పుడు, మనము బలహీన స్థితిలో ఉన్నప్పుడు, దేవుడందు మనము మోకలెళ్ళి ప్రార్థన చేసినప్పుడు, ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు, మనది నెమ్మదిగా ఎదుగుతూ ఉన్నప్పుడు మనలో ప్రార్థన తగ్గిపోతూ ఉంది. మన సమయము దేవుడి దగ్గర ఇంతకుముందు ఎక్కువగా వెచ్చించి ప్రార్థన చేసినప్పుడు, ఇప్పుడు డబ్బు పెరిగిపోయేసరికి, ఐశ్వర్యం వచ్చేసరికి మనము ఎలా అయిపోతూ ఉన్నామంటే, తర్వాత ప్రార్థన చేద్దాం, ఇంకోసారి ఆరాధనకి వెళ్దాం, ఇలా దేవుణ్ణి విస్మయించే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నా. బైబిల్ ఏం చెప్తుందంటే, సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్. దేవుడి రాజ్యాన్ని మొదట వెతకమని అడుగుతున్నారు. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నారు. మరి దేవుడి రాజ్యాన్ని వెతకకుండా ప్రపంచంలో ఇంకేదో సాధించడం కోసం అయితే అలాంటి సాధన వృధాయే కదా, అవును కదా. సో జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుడి విషయంలో వచ్చినప్పుడు ఆల్వేస్ ఫస్ట్ ప్రయారిటీ ఇన్ అవర్ లైఫ్ ఈజ్ గాడ్. ప్రప్రదంగా మనం ఇవ్వాల్సిన ప్రయారిటీ దేవుడికి మాత్రమే ఇవ్వాలి. అయితే చరిత్రలో కొందరు దేవుని యొక్క ఆజ్ఞలు పాటించకుండా నశించిన పోయిన వారిని కొందరు చూద్దాం. ఉదాహరణకు మనము ఆదామును అవ్వను చూస్తాం. వారికి ఎంతగానో దేవుడు ప్రేమించి ఆ ఏదేము తోటనిచ్చి, ఇందులో ఉన్న సమస్తము మీదే, ఆ ఒక్క చెట్టు మీద ఉన్న ఫలము తప్ప సమస్తం. అరే, ఎంత మొత్తం ఇచ్చారే, కష్టపడాల్సిన అవసరం లేదు, ఆహారము అనుకుంటే అక్కడ దొరికిపోతూ ఉంది. అంతేకాదు ప్రతి సాయంకాలం ప్రభువు వచ్చి సంభాషణ చేస్తున్నారు. ఎంత గొప్ప ఆశీర్వాదం అది. కానీ అక్కడ ప్రభు స్వరం కంటే శోధించే స్వరానికి ఎక్కువగా
మ్, మనసు ఇచ్చి ఉన్నారు. ఆ తర్వాత జరిగింది మనందరికీ తెలుసు. పాప పంకల మన జీవితంలోకి అడుగుపెట్టాం, మరణాన్ని పొందుకున్నాం. ఒక్క ఆజ్ఞ, అది తినకూడదు అనే ఆజ్ఞని పాటించలేకపోయారు. ఈరోజు మనం చాలామంది అనుకుంటాం, మన పేరెంట్స్ ఒక రూల్ ఇస్తారు ఇంట్లో, సమయానికి పడుకోండి, సమయానికి లెగండి, సమయానికి భోజనం చేయండి, ఆరాధన చేయండి. ఈ చిన్న చిన్న ఆజ్ఞలను మనం పాటించం. పాటించకపోవడం వల్ల మనం ఎంత నష్టపోతున్నాం అనేది తర్వాత మన తల్లిదండ్రులుగా మన పిల్లలు వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. మన జీవితము దారి తప్పినప్పుడు మనకు అర్థమవుతుంది. చదువు మీద ఫోకస్ పెట్టండి అన్నప్పుడు పెట్టకుండా, తర్వాత స్కోర్స్ రాకుండా, జాబ్స్ రాకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు, అరే ఆ రోజు చదువుకొని ఉండి స్కోర్ వచ్చుంటే మంచి ఉద్యోగం వచ్చేదే అని అప్పుడు మనం బాధపడుతూ ఉంటాం కదా. ఇచ్చిన ఆజ్ఞను పాటించినప్పుడు, ఆ డిసిప్లైన్ లైఫ్ ఉన్నప్పుడు మనిషి సక్సెస్ఫుల్ అవుతారు కదా. ఇప్పుడు సౌలు గారిని చూద్దాం. రాజు సౌలు గారు మొట్టమొదట ఇజ్రాయేలు రాజుగా దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. గాడ్ హిమ్సెల్ఫ్ సెలెక్టెడ్ సౌల్ యాజ్ అ కింగ్. అంత గొప్ప ధన్యత పొందుకున్న సౌలు మొదట దేవుడికి విధేయతగా ఉన్నారు, కానీ రాను రాను ఆయన యుద్ధాలలో గెలిచినప్పుడు, రాజ్యాలను ఆక్రమించుకుంటున్నప్పుడు ఆయనలో గర్వం పెరిగిపోయింది. ఇంకా తన సొంతంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆశపడ్డారు. సగం విధేయత ఉండడం కూడా అవిధేయతతో సమానమే అని చెప్తూ ఉన్నారు బైబిల్లో. సో మీరు అలా సౌలు వలె సగం విధేయత కాదు. నేను ఫస్ట్లో బాగా ప్రార్థన చేసేవాడిని, ఫస్ట్లో నేను బైబిల్ని బాగా చదివేవాడిని, బాప్తిసం తీసుకున్న కొత్తలో రెగ్యులర్గా నేను చర్చికి వెళ్ళేవాడిని, ఇప్పుడు వెళ్ళకపోయినా పర్లేదు, తర్వాత మెల్లగా మళ్ళీ వెళ్తాను. నో, అది అగ్రీ అయ్యే సిచ్యువేషనే కాదు. నిరంతరము ప్రతిరోజు మీరు దేవుని సన్నిధిని వెతుకువారిగా ఉండాలి, దేవుని ప్రేమను పొందుకునేవారుగా ఉండాలి, ఆయనను ఆరాధించేవారుగా ఉండాలి. సగం అవిధేయతతో మీరు ఉండకూడదు. పూర్తి విధేయత కలిగి ప్రభువునందు ఉండాలి. సొలొమోన్ని స్వయంగా చూడండి. దేవుడు చెప్పాడు, వద్దు, ఒక్క భార్య కంటే ఎక్కువ మందిని వద్దు, అన్ని జనులుగా వద్దు అన్నప్పుడు ఆయన వినలేదు. భార్యలు వచ్చి ఉన్నారు. నెమ్మదిగా వారి మాటలు వినడం మొదలు పెడుతూ, వారు చూపెడుతున్న విగ్రహాలను చూస్తూ, ఏ రాజు అయితే దేవుని యొక్క మందిరాన్ని కట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందారో అదే రాజు తర్వాత అన్య విగ్రహాలకి దగ్గర లొంగిపోతూ, వాటికి మొక్కుతూ తన జీవితంని ఎంతగానో వేదన పరంగా చేసుకున్నారో సొలొమోన్ రాజు ఆ చివరి మాటల్లో. అందుకే ఆయన అలా చివరిగా రాశారు, దేవునికి భయపడము, ఆయన ఆజ్ఞలను గాయకొనము అని. అయితే ఇప్పుడు మనం కొందరు దేవుడి మాట వినని వారిని చూసాం. మరి దేవుడి మాట వినేవారు ఉన్నారుగా. అలాంటి మంది చాలామంది దైవజనులు మన బైబిల్లో ఉన్నారు. మొదటగా నోహాని చూద్దాం. నోహా ఉన్న కాలంలో దేవుడు భూమిలో చూసినప్పుడు నోహా తప్ప ఇంకెవరు ఒక రైట్ వ్యక్తిగా, నిజాయితీపరుడుగా, దేవుని యందు ప్రేమ కలిగిన వాడిగా, విధేయత కలిగిన వాడిగా ఇంకెవరు కనబడలేదు. ప్రపంచమంతా ఒకవైపు ఉంటే నోవా మాత్రం ఒకవైపు ఉన్నారు. ఆ ఒక్క నోవా కుటుంబాన్ని రక్షించడం కోసం ఒక పెద్ద ప్రణాళికనే ప్రభువు చేశారు. ఆయన వాడుకుంటూ ఆయనని మాత్రమే రక్షించలేదు, ఆయనతో పాటు సమస్త జీవావళిని దేవుడు అక్కడ రక్షించడానికి ఆయన్ని వాడుకున్నారు. నోవాను ఈ యొక్క బోట్ని కట్టమని చెప్పినప్పుడు, షిప్ని కట్టమని చెప్పినప్పుడు ఓడను చాలామంది నవ్వారు. ఇంత పెద్ద ఓడ ఎందుకు, ఇన్ని చెట్లు నరికి ఎంత ప్రయాసపడడం ఎందుకు, అలాంటిది ఏది రాదు, మీ దేవుడు చెప్పేది నిజం కాదు అని. బహుశా అది కట్టడం ఏదో ఒకరోజు అయితే కాలేదు, కొన్ని సంవత్సరాలు అయింది కదా. ఆ కొన్ని సంవత్సరాలు కడుతూ ఉన్న ఎప్పుడో ఒక చోట నోవాకి ఒక అపనమ్మకం రావచ్చు. ఇది జరగదేమో, అనవసరంగా నేను ప్రయాసపడుతూ ఉన్నాను అని అనుకోవచ్చు. కానీ అలా అనుకోలేదు. దేవుడు ఆజ్ఞించాడు, జస్ట్ ఫాలో అయిపోయారు అంతే బ్లైండ్గా. ప్రభువు ఏం చెప్పారో అదే చేశారు. ప్రపంచం హేళన చేసిన, ప్రపంచం ఇబ్బంది పెట్టిన, ప్రపంచం దిక్కు చూడలేదు. ఈరోజు మీరు కూడా మీ యొక్క ఉద్యోగంలో, మీ యొక్క కాలేజ్లో, మీ యొక్క బిజినెస్లో ఎక్కడ ఉన్నా ప్రపంచం హేళన చేస్తుంది. అరే వీడు తాగడురా, అరే వీడు స్మోక్ చేయడురా, అరే వీడు అటు రాడు ఇటు రాడురా, సోషల్ లైఫ్లో ఉండడురా అంటే అది మనకు అవమానం ఏమి కాదు.
నో, ఇట్ ఈస్ నాట్, డెఫినెట్లీ నాట్. దానికి మనం భయపడవలసిన అవసరం లేదు. అరే అలా చేయకపోతే పడిపోతాం. అలా చేయకపోతే అలాంటి ఉద్యోగం పోతే పోయింది, మనకు అనవసరం. మనకి దేవుడు ఉన్నారు. కాకుల ద్వారా ఆహారాన్ని ఇచ్చిన ప్రభువు ఉన్నారు. మన్నానిచ్చిన ప్రభువు ఉన్నాడు. అలాంటప్పుడు ఇలాంటి లోకరిత్యమైన అంశాలను పాటించి పొందుకున్న ఆహారం మనకు అవసరమా? కాదు కదా. సో నోవాహును చూడండి, అంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆయన ఓడను కట్టాడు. దేవుడి మాట విన్నాడు. వాన కోసం ఎదురు చూశాడు. ఆయన ఎదురుచూపు ఫలించింది. పూర్తిగా ఆ ఓడ కట్టబడినప్పుడు జంతువులు వస్తాయా అనే నమ్మకం ఉందా? అంత ఈజీ కాదు కదా నమ్మకంతో కలిగి ఉండడం. కానీ ఆ విశ్వాసంతో కలిగినప్పుడు వాటిలో అవే జంతువులన్నీ ఆ ఓడకి రావడం, ఇది ఎంతో గొప్ప ఆశీర్వాదం దేవుని మాట విన్నందుకు. అదేవిధంగా అబ్రహాం చూడండి, సృష్టికి మొదట్లోనే అబ్రహాంని పిలిచి నిన్ను సర్వలోకంలోకి విశ్వాసపు తండ్రిగా చేస్తానన్నారు. 99 ఏళ్ళు దాటినా కూడా ఆయనకి పిల్లలు కాలేదు. అలాంటి అతన్ని ఆకర్షణని చూసి నీకు అంత విస్తారమైన సంతానాన్ని ఇస్తాను, నమ్మశక్యమే కాలేదు. ఎవరో మొన్న నేను విన్నప్పుడు, ఫ్రమ్ ఎ లాజికల్ పాయింట్ ఇట్ కెనాట్ హ్యాపెన్. ఎస్, మనం లాజికల్లీ ఆలోచిస్తాం, అది అవ్వదు. కానీ గాడ్ ఈజ్ అ సూపర్ న్యాచురల్ గాడ్. లాజికల్గా ఆలోచిస్తే ఎర్ర సముద్రము తెరవబడేది కాదు, ఆకాశం నుండి మన్నా వచ్చేది కాదు, కాకుల ద్వారా ఆహారము వచ్చేది కాదు. దెర్ ఈస్ నో లాజిక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. ఇట్స్ ఓన్లీ గాడ్స్ గ్రేస్ అనమాట. అలా ఆయనకి సంతానం ఇవ్వడమే కాదు, అతనికి విశ్వాసపు తండ్రిగా ఈరోజు కొన్ని యుగాలు దాటినాయి, కొన్ని సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మనము అబ్రహాంను గుర్తు చేసుకోగలుగుతూ ఉన్నాం. ఇంత హైఫై టెక్ వల్ల కూడా ఆయన విశ్వాసం ఈ రోజుకు కూడా నిలబడిందంటే ఆయన ఆ రోజు దేవుడి యొక్క మాటలను పాటించాడు, దేవునికి భయపడ్డాడు, దేవునికి లోబడి ఉన్నారు. నీకు ఇచ్చిన ఒక్కగాన కొడుకుని తీసుకువెళ్ళి నాకు బలి ఇవ్వమంటే మాట్లాడకుండా తీసుకెళ్లారు. ఈరోజు మనల్ని చెయ్యమంటే 100 డౌట్లు. మీరు ఇచ్చారు, ఎందుకు మీరు తీసుకెళ్తున్నారు, దీన్ని తీసేయండి, కింద మీద పడిపోతాం. కానీ అలా అబ్రహాం చేయలేదు. He has his pain in his heart, but he knows that his God is great. అన్ని సంవత్సరాల తర్వాత ఒక బాబుని ఇవ్వగలిగితే ఇంకంతకంటే ఏజ్ దాటిన తర్వాత ఇంకెక్కువ సంతానం ఇస్తారు నా దేవుడు అని ఒక్క మాట ఆలోచన చేయకుండా సొంత కుమారుని బలియాగం చేయడానికి తీసుకువెళ్ళి ఉన్నారు మన అబ్రహాం గారు. సో యూ నీడ్ టు అండర్స్టాండ్ అబ్రహాం ఎంత గొప్పవాడు, అబ్రహాం ఎంత గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. యేసేపుని చూడండి, తల్లిదండ్రులకు దూరం అయ్యాడు, స్లేవరీలో ఉండిపోయాడు, బానిస జీవితం. పొతిఫర్ భార్య ఇబ్బంది పెట్టింది, అక్కడ ఎవరు చూడరు. కానీ కూడా చీకటి ప్రదేశంలో కూడా దేవుడికి విధేయత కలిగి ఉండాలి అనే ఒక దృఢమైన నిర్ణయం ఆ రోజు యేసేపు తీసుకున్నారు. మన జీవితంలో ఎవరు చూడనప్పుడు న్యాయంగా ఉన్నామా? ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు న్యాయంగా ఉన్నామా? జాబ్ అప్లికేషన్స్ పెడుతున్నప్పుడు మన సర్టిఫికేట్స్ న్యాయంగా ఉన్నాయా? ఎవరు చూడట్లేదు కదా అని తప్పు చేస్తూ అందరూ చూస్తున్నారు కదా అనేసి న్యాయంగా ఉంటూ ఉన్నామా? యేసేపు ఎవ్వరు చూడనప్పుడు ఆయన న్యాయంగా ఉన్నాడు. ఒకటే ఒక మాట ఆయన అంటున్నారు, నా దేవుడికి కన్ను చందులో ఇది కరెక్ట్ కాదు, నేను ఇలా ఉండకూడదు, ఇది తప్పు అని అక్కడి నుంచి పారిపోయాడు. ఎప్పుడైనా మిమ్మల్ని శోధన బాధ పెడుతున్నప్పుడు పారిపోండి అక్కడి నుంచి, దేవుని సన్నిధిలోకి వెళ్ళండి. అలా చేశారు కాబట్టి దేవుడికి అంత హానర్ అండ్ రెస్పెక్ట్, ఈ గౌరవము మర్యాద ఇచ్చినారు కాబట్టి ఆయనని వేరే దేశంలో ఒక ముఖ్య అధికారిగా, రాజు తర్వాత అంతవరగా నిలబెట్టగలిగారు. అంత ఆశీర్వాదం ఎందుకంటే ఆయన ఆజ్ఞలను గైకొన్నారు. దేవుని యందు అపవిత్రపడతానేమో అని భయపడి దేవుని యందు ధైర్యంగా ఉండాలి, దేవుడు ఇచ్చిన మాటలు నడుచుకోవాలని ఆశ కలిగి అంత క్లిష్ట పరిస్థితుల్లో బానిసత్వంలో కూడా నిజాయితీగా నిలబడ్డారు యేసేపు. మీరు నిలబడగలరా? మీరు నిలబడగలరా? న్యాయంగా, నీతిగా, నిజాయితీగా నిలబడాలి. మనకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను మనము పాటించాలి. అయితే దేవుడి భయం అంటే ఏంటి? దేవుడి ఆజ్ఞలని పాటించడం అంటే
ఏంటి? దేవుడి భయం అంటే వణికి పొమ్మని కాదు. దేవుడి భయం అంటే దేవుని గౌరవించడం. దేవుడు చెప్పిన మాటను తూచా తప్పకుండా నడవడం. మన తల్లిదండ్రులు చెప్పిన మాట మనం జవదాటితే మనకు కొన్నిసార్లు భయం వేస్తుంది కదా. అలానే మన తండ్రి చెప్పిన మాటలు, మన దేవుడు చెప్పిన మాటలు మనము దాటకుండా తూచా తప్పకుండా సరిగ్గా ఉండగలగాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయగలడు. ఆయన ప్రేమించు చాలు, ఆయన దగ్గర మొర పెట్టు చాలు. ప్రతిరోజు సాయంకాలము ఆదాము అవ్వను కలవడానికి ప్రభువు వచ్చారు. అంటే ప్రభువు మనతో సంభాషించడానికి ఇష్టపడుతున్న ప్రభువుగా ఉన్నప్పుడు మీరెందుకు ప్రభువు యొక్క పాదపీఠంలో వచ్చి ఆయనతో సంభాషణ చేయట్లేదు? నీకు కష్టం ఉంది, నీకు బాధ ఉంది, లేదా నీకు సంతోషం వచ్చింది, ఎవ్రీ సింగిల్ డే గో అండ్ షేర్ లైక్ యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్. ఒక స్నేహితుడితో ఎలా అయితే పంచుకుంటావో అలానే వెళ్ళి, ప్రభువా ఈరోజు ఇది ఇది చిన్నదైనా పెద్దదైనా పర్లేదు, ఆయన వినడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు మాట్లాడండి, మీరు షేర్ చేసుకోండి, మీరు ఆయనతో ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ మీరు ఉండండి. ఏ స్థితిలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు పాపానికి దూరంగా ఉండండి. ఎక్కడా కూడా ఇది చేయకపోతే ఉద్యోగం పోద్దేమో, ఇది చేయకపోతే బిజినెస్లో లాస్ వస్తుందేమో, ఇలా ఉండకపోతే స్నేహితులు నాతో ఉండరేమో, ఇలాంటి ఏమీ సంశయాలు పెట్టుకోవద్దు. అలాంటి స్థితి వచ్చినా దేవుడు కాపాడేవాడు మీ దగ్గర ఉన్నాడు. ఎందుకంటే ఇజ్రాయేలుని కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. ఇంకెందుకంటే మీరు భయపడుతూ ఉన్నారు? విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి. ప్రభువు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అందుకే చివరి అంతంలో సొలొమోన్ గారు ఆ మాట అంటూ ఉన్నారు, సమస్త మానవాళికి ఇదే విధి. ఏది విధి? దేవునికి భయపడి ఆయన ఇచ్చిన కట్టడలను తూచా తప్పకుండా నడుచుకోవడమే మన విధి. బేసిక్ అండ్ ఫండమెంటల్ రూల్ ఆఫ్ లైఫ్. మీరు పాటిస్తారా? మీరు ప్రభువునందు భయం కలిగి విధేయత కలిగి ఉంటారా? ఆయన్ని ఆశ్రయిస్తారా? పాపానికి దూరంగా మీరు పరిగెడతారా? దేవుడు మీకు తోడుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్న వాక్యాన్ని ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మా యేసయ్య, ఈరోజు ప్రభా మేము సొలొమోను జీవితంలో ప్రభా ఆయన రాసిన చివరి మాటలు, దాని యొక్క సారాంశం గురించి నేర్చుకోవడానికి మీరు సహాయపరిచేందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ భయంకరమైన లోకంలో ఉన్నప్పుడు అనేక వైపుల నుండి ఒత్తిడులు, ప్రభా, పాపము చేయడానికి ప్రేరేపణలు మాకు కలుగుతూ ఉన్నాయి. కానీ ప్రభా యేసయ్య, మీ సన్నిధిలో ఉన్నప్పుడు, మీ పరిశుద్ధాత్మ మాతో ఉన్నప్పుడు, ప్రభా మీరు కంటికి రెప్పవలె మిమ్మల్ని కాపాడుతూ ఉన్నప్పుడు, అలాంటి ఆలోచనలకు, అలాంటి స్థితులకు మీరు మమ్మల్ని దూరంగా ఉంచుతూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభా, ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నష్టంలో ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంలో ఉన్నా, ప్రభా మీ ఆజ్ఞలను మేము గైకొని నడుచుకొని వారుగా, ప్రభా మీ యందు భయము భక్తి కలిగి మేము ఉండడానికి మీరు సహాయపరచండి. ముందు మీ రాజ్యాన్ని, మీ నీతిని వెతుకువారుగా ఉండడానికి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి. ప్రభా, ఈ యొక్క వాక్యాన్ని వినడానికి సమయం వెచ్చించిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి హృదయాలను తాకండి. ప్రభా, వారి జీవితంలో ఉన్న సమస్యలను ప్రభా మీరు దారి చూపెట్టమని ప్రార్థిస్తున్నాను. వారికి ధైర్యాన్ని దయచేయండి. ఏ విషయం కొరకైతే వారు ప్రార్థన చేస్తూ ఉన్నారో మీ చిత్తానుసారంగా వారి జీవితంలో కార్యాన్ని మీరు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభా, మరి ఈ యూట్యూబ్ ద్వారా ఏదైతే మేము ఈ వాక్య పరిచయం చేస్తున్నామో అందుకు వర్క్ చేస్తున్న అడ్మిన్ టీంని కూడా మీరు ఆశీర్వదించండి. ప్రభా, సువార్త భారము కలిగి ముందుకు సాగుతున్న ఆ టీంని ప్రభా నూరంతలుగా వేయింతలుగా మీరు ఆశీర్వదించండి. మీ కృపను, మీ కరుణను మాపై ఇప్పుడు ఎప్పుడు నిరంతరము మీరు నిలబెట్టమని మా ప్రభువైన మీ ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అతి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు ఓపికతో నా మాటలు విన్నందుకు దేవుడి యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారని నేను నమ్ముచున్నాను. ప్రార్థన చేస్తూ ఉండండి, విశ్వాసం కలిగి ఉండండి. ఆయన యందు భయము కలిగి ఆయన ఇచ్చిన కట్టడలను తూచా తప్పకుండా పాటించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.